సిగ్గు అనిపిస్తలేదే ఎందుకు ఏడుస్తావు ఏడుపు కలదా ఎందుకు ఏడుస్తారు ఇక పట్టుకుని అక్క కొట్టద్దే కొట్టద్దు ఆడబిడ్డ అంటే దేవత ఆడబిడ్డ నడుచుకున్న సముద్రకేర పట్టు అయ్యో మా అక్క వచ్చి మా బల్బ్ బాగున్నది అంటే దేవతుర్రా చేదు చంపించా అన్నం పెట్టేదాన్ని సిప్ప కాడుముంత లగతనం ఎత్తనాదు దొంగతనం ఎత్తనాదు కడక తింటే ఎలాంటి నాదుకున్నది నీ అవదాపజ సొత్తున్నా నీ అయ్యదాపజ సొత్తు ఏం పని చెప్పండి నీ అవదాపజ సొత్తుంది నీ అయ్యదాపజ ఇదంతా నా మిండి రాజారు నాకు మింజ సంపాదించినారు ఇడ మరదంటే కొడుకు అనుకున్నా నేను చెల్లె తీసుకొని భార్య వాడు సాగు చెరవాడు సాగుపో అడుగులు ఆయన కొడుకు బతికున్నప్పుడు మన ముఖం చూసిన లేరా చెల్లెలు తల్లి సీతాదేవి ఎంతమంది దానం చేయాలని అన్నయ్య చెప్ప పట్టుకొని ఆ ఊళ్ళకు తల్లి అమ్మా పెట్టకుండా కానీ పెట్టే తోవన్నది ఉంచింది మా వదనమ్మ బాబు పడిన అన్నము పెట్టకపోతుందా అన్నయ్యో పిల్లగాల వాళ్ళు ఏరకున్నారు అదనందరూ జోడించి దండం పెట్టిందాట అవరారా అయ్యారా నా ముఖం చూడకుండా అన్న ముఖం అన్న చూడండి అన్న వేసే ఆకలైతా ఉన్నదమ్మా ఇంత అన్నం వండి అయ్యరా అయ్యో ఆకలై
రాజినమ్మ పాపకారి మావదిని కొట్టియల్లా కొట్టరా గోడబుజ్జి పైసలు అయ్యిందా అమ్మ పాపకారి మావదిని అమ్మ ధనకరత జాగబోడు ధనకరత జాగబోడు సూది మల్లె ఆగడు అమ్మ ధనకరత జాగబోడు దానాలు వేసుకుంటే కర్మాలు తొలగునా అమ్మ దానాలు వేసుకుంటే తల్లెంత నోవినాదు తల్లెంత నోవినాదు బ్రహ్మ ఎట్లా రాసెనో అన్నది మీది ఉన్నది చిప్ప చేత పట్టుకొని అవలారా మేము పుట్టినేమో రాజుల పుడుక మాకు వచ్చింది పుచ్చపు రాజులని మరి ఆయన ఇల్లు అంటలేదు కానీ ఇల్లు అనుకుంటాం అమ్మ వాడా వాడాల మరి అప్పుడు మాత్రం కనుకనే ఇద్దరు పిల్లలు కనుకనే ఆకలి ఆకలని ఊరంతా తిరగబట్టానమ్మా ఓతల్లే అన్నం పెడతాను ఓతల్లే గంజి పోతాను ఓతల్లే అన్నం పెడతాను ఊరన్న కాడ అందరు మనుషులే ఉండరు ఊరన్న కాడ అందరు చెడ్డవాళ్ళే ఉండరు ఒక తల్లి గారు నలుగురు పుడితే నలుగురు ఒక తీరుగా ఉండరు బండి పోయి తనతో పట్టుకురా మరి అవాయి గరబానా నలుగురు పడితే నలుగురు ఒక్క తీర ఉండరు నలుగురు మాటలు ఒక్క తీర ఉండే నలుగురు కూడా ఒక్కతోరు ఉండయి ఊళ్ళో పోతే పాపం కూడా కారమ్మని పోతారు అన్నం పెడతాను అన్నం పట్టుకొని వదినాళ్ళు అన్నం పెట్టకనే చిప్ప చేతికి ఇచ్చి కొట్టేలా కొట్టి అన్నం పట్టుకొని పోతాం మళ్ళీ కొడతారు మా వచ్చేదాకా ఇంటికి పోము అని ఆ ఊళ్ళో అన్నం పడతాను ఊరు బయట ఉన్నది ఇక శివాశముని గుడి ఉన్నది శివాశముని గుడి కాడకి వచ్చి ఇద్దరు పిల్లలు అన్నం తిని ఒక్క రోజు గడిచింది మనలు ఎప్పుడు రావాలి పట్టేప్పుడు తప్పాలి అని ఇద్దరు పిల్లగాలు తవ్వ చూస్తాను మరి ఎవరయ్యా మరి ధర్మరాజులు మాత్రం అనగా అయ్యా మీకు ఏం తగ్గబడ్డదో అన్నారట ఎవరు బలవద్ర సూర్యవద్ర అన్నప్పుడు 7 నమ్మలు అయ్యా ఒక తల్లి గర్భాన్ని మీ 7 ముట్టినాం మీ పెద్దవాడిని కాబట్టి మా అవయవాలు మాత్రం మా తమ్ముడు చిన్నవాళ్ళు అప్పుడే కాలం చేసిర్రు సాది పెద్దగా పెళ్లి చేసిన ఎవరింటోళ్ళు వాళ్ళు చేసిన నా కాళ్ళకి ఉడిగిపోయినాయి నేను పెద్దవాడిని నాకు జ్యేష్ఠ భాగం అడుగుతాను అయ్యానట రెండోవాడు ఏమన్నాడు నాకన్నా 5 చిన్నులు నాకు జ్యేష్ఠ భాగం అన్నాడు మూడోవాడు ఏమన్నాడు నాకన్నా 4 చిన్నులు నాకు జ్యేష్ఠ భాగం అన్నాడు ఒరే అన్నప్పుడు చిన్నవాడు మా అన్న సంవత్సరం ఆర్తిన్న వాళ్ళు చిన్నవాడు నేను నాకు మొత్తం ఏ గుర్తు తెలియదు నామే ఏం చేసుకున్నావు నాకు కూడా జ్యేష్ఠ భాగం చిన్నవాడు ఆడ తల్లి 10 మందికి జ్యేష్ఠ భాగం ఉంటుందా అన్నయ్య అప్పుడు బలవద్రాజు మాత్రం ఆలోచించని ఇంటికి పెద్దవాడు ఎవరో గతనికే జ్యేష్ఠ భాగం ఉంటుందని పోయి ఆగిండట ఆగినప్పుడు ఎందుకు ఆగిండయ్యా పక్కపడి నన్ను తమ్మ అనుకుంటాడు అరే మేము 3 అన్నదమ్ములం కాబట్టి మీ 7 వంట ఉన్నాడు మా అన్న జ్యేష్ఠ భాగం పెట్టని మాత్రం అని పాలిట్టు పెట్టినని పక్కపడి నా తమ్ముడు అనుకుంటా ఆగినప్పుడు ఆ తమ్ముడు అన్నాడు అన్నా నోటికొచ్చిన మాట ఎందుకు ఆపుతానవే
ఇంటికి పెద్దవాడు ఎవరు గతనకే జ్యేష్ఠవాడు ఉంటానట్టు పంచాయతీ విరోధకర్తలు అంటే మీరే పంచాయతీ తగుదింపినందుకు మీకు పక్షాలు కప్పుతున్నామని పెద్దవాడ బాలవద్దు పట్టుజాల కప్పిలే పట్టుజాల కప్పినప్పుడు అయ్యా మేము పోతాం ధర్మరాజు రారా మా తమ్ముడు మా చెల్లి ఆయన ఉన్నారట అయ్యా మీ ముగ్గురితో ఒక చెల్లి అన్నారే మీ 7 అన్నదమ్ములు మాకు అక్కయ్యలు లేరు మీ చెల్లె పిల్లని మా మొదల పంపుని మీ 7 మీ ముగ్గురం కలిసి మీ చెల్లె పెళ్లి చేద్దామన్నారు తమ్ముడు మా తమ్ముడు చెల్లె వండుకున్నది అమ్మ గురి ముందు అన్నం కలపుకొని తొలబోదన కుర్ర శబ్దము వినబడ్డదాట నశివజన రాజ గుర్రాలు ఎవరి కావచ్చిన గుర్రాల వంక దోసే పెద్దన్న బాల చిన్న తోడేవర్ది రాజా అయ్యో ఎవరో కాదు అన్న మనల్ని తిరిగి వస్తాను కాదు అయ్యో తినే అన్న పిల్లగాలు పక్క వీళ్ళు గుర్రాల కట్టుకోలు ఊరికి వచ్చినప్పుడు 2 అన్నదమ్ములు గుర్రాలు ఆపి గుర్రాలు దిగిందాట ఆడిదే అనుకున్నంత సొద మోగానికి ఉంటుందా మోగానికి ఉన్నంత బాధ ఆడిదానికి ఉంటుందా అమ్మా అన్న మొక్క దోతే ఆడవిల దేవికి దుఃఖం అవుతలేదు కడుపులోన మొంగనందుడి కళ్ళకేమో దుఃఖం వచ్చిందాట ఊరికి పోయి చేతులో మామూలు పెడితే 20 నాక కాదు నాటలో అపకారి వదనాల్లో పోరగాళ్ళ బాలని ఎవరి గంట ఎవరి బిడ్డ ఎవరి కాళ్ళ ఊరెళ్ళాని 20 నాక సిబ్బ చేతికి ఇచ్చి దెబ్బతోని కొట్టి సిబ్బ చేతులు పెట్టి ఇల్లెలా కొట్టిలే అన్నా అయ్యో అయ్యో నా చెల్లె రావే నా చెల్లెలు గిరగిర ఊరికి వచ్చి నా చెల్లెలు నాగాలు మొక్కి రావా శివనీరా గిడుగు వస్తే నా చెల్లెలు ఇంటియాడి బిడ్డే నా చెల్లెలా నాగాలు మొక్క వచ్చి
నా చెల్లి ఎడుతుంది పాపకారి ఆడవని పడవడా చెల్లి తమ్ముని మరి పైలవని ఆడవని చేతులు పెడితే చిప్ప చేతులు పెట్టి చెప్తూనే కొట్టిందా ఇల్లెల్లో కొట్టినట్టుగా ఉండాలి అవయ్య రాజులు మాత్రం కాటలు కాలు కూర ముందుగా గంగ పాలు చేసిండు పంచాయతీ వేయక ఇల్లెల్లో కొట్టిండు చెల్లె తమ్ముని పన్నాగ మండిర్లు ఎంతైనా కానీ చెల్లె తమ బతుకని ఇయ్యరని ఆడే వాళ్ళ దూరంగా వీచుకొని కావాలి నేను ఇరగంట క్షత్రియ ఏకుల భీమవరం మాలకి స్తంభాల మాలకి స్వామి గుళ్ళు బల్లున్న సూర్యక్షత్రియ మహారాజు మాత్రం అనగా సంతానం లేకుంటే బల్లుగడి పిల్లగానే సరి చెప్తాడు రాజరాజవనీర తమ్ముడాజు బల్లవేటి గతమ్మ బహుమతిగా ధర్మరాజు పట్టుదల పిల్లమ్మ పట్టుదల నాకెందుకని తమ్ముని గప్పకుండా కరిగడ్డ ఉండును తమ్ముడే అక్కడక్కడ విరుగుడు ఇక్కడ విరుగుడు మా ఫోన్లో రుచి చేసుకుంటున్నారు అయ్యా తమ్ముడా శివసేన స్థలం అచ్చే సరిగ్గా చాలా పిల్లమ్మ చెల్లె బయలు బాల వచ్చినాసు యోజనకు బర్రి
ఆడలత్తాండు మరి ఇద్దరు మొగలత్తాండ్లు. అయితే మరి వచ్చినాక మా తమ్ముడు చెల్లి ఏడంటే ఏమని చెప్తావు చెల్లి? నేను చెప్తా మా అక్క వద్దే వద్దే పొరగాలు మంచిగా అవనంగా ఆడుకుందాం అంటే చెప్పుతోడు కొట్టి సిప్ప చేతికి ఇచ్చి ఎల్లగొట్టిందని చెప్తా. చెప్తా ఎప్పుడన్నా చెప్పరా కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తా. నుంచుతాడా ముచ్చడి చెప్తే వాడు అదే అదే కారం ముద్ద రోకలు బండ నన్ను బతకనిస్తాడే వాడు చెల్లి. తింటావా అని. మా తమ్ముడు చెల్లేదని వాడు అడుగుతూనే మనం చెప్పుదాం. వాడు అడుగుతూనే చెప్తాం. వాడంతే వలే మొగోడు మొగని వాడంట వాడు నీకేమెరికనే పితృకు ఏమైనా అయితే వా చెప్పిన భర్తను వారు మీరు కొడితే 185 ఏళ్ళు బతాడట. ఆయన 15 కలపరా అదే మరిగా 200 అవుతాయి. చెల్లె వాళ్ళు మా తమ్ముడేడి మా చెల్లెదని వాళ్ళు అడుగుతూనే మనం చెప్తాం. చెప్పా మరి పోదాం ఇక. నన్నారే నన్నారే రాజాలు చూడు చూడు అయ్యా పూల వాడిని బయలుదేరి ఆనాటి కోడళ్ళు అత్తలకు భయపడి మంచాల వీధికి కల్తాలందించను. ఈనాటి కోడళ్ళు అత్తల గుంజుకొచ్చి దిమ్మర దమ్మర గుజ్జి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు. బావలు వస్తంటే బాధకు జరిగిందా వాళ్ళు బాధకు జరిగిందో. ఈనాటి మరదళ్ళు బావలు వస్తంటే కురిసిలా కూసోని పేపర్ వస్తూ ఉన్నారు. చెల్లు చూడవచ్చరే పెద్దవా నా దిగినే దిగి కాలవెత్తవాడరు అక్షరముక్క రానోడు వాడ మెంబరాయన పత్తుల కచ్చిన రోగం మనసుల కత్తున్నది అక్కడి బట్టబోతుంది కాదే. ఏమంటో ఈ శ్రీవారు ఎప్పుడొచ్చారు మీరు ఎప్పుడొచ్చారు? అయ్యో మేడలున్నా ఎప్పుడొచ్చావు నువ్వు ఎప్పుడొచ్చావు? ఒకవాళ్ళు మా చెల్లె తమ్ముడేడని అడుగుతున్న చెప్తాం అనుకున్నారు ఆడోళ్ళుగా. వాళ్ళు అడగండి మేము ఎందుకు చెప్తావు అనుకున్నావు. ఏమయ్యా ఏమి పూల వాడు ఏమే పూలు అంటాడు కానీ పిల్ల నా తమ్ముడే నా చెల్లెని వాడు అడుగుతాడా? వాడు అడుగుని చెప్తాం రాజాలు. అప్పుడు ఆ మగవాళ్ళు అనుకున్నారు తమ్ముడు చెల్లె మాత్రం మేమే బలలు గుడికాలను తమ్ముడు చెల్లె బలలు కాబట్టి ఆడవాళ్ళని అడగదు మేమేది చెప్పాలని మగవాళ్ళ మనసు అన్నమాట మగవాళ్ళు దాచుకుంటారు. ఆడవాళ్ళు ఏమనుకుంటారు చిప్పేదో చెప్తాం తప్పితే ఏ బాయిల పట్టు చేశారు వాడు సచ్చిరనో ఆడుకుంటారు. పూల ఇన్ని రోజులు పోయి నేనెక్కడ ఏంది ఇలా ముద్దుకుమ్మ
వీరభద్రం గురుడా అయ్యో 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 ఏయ్ అయ్యో వారి దగ్గరికి అత్త పట్టుకోలేదు దేవుడు గుండెల తారాలు గుళ్ళె పూజలు లింగాల రూపాయి తమ్మాన కొడుకు రాజన్న అయ్యో అయ్యో పోయిండవా నాది ఇల్లు సేరాలరో నాది గుండు వీధి గుండు నాది సుతువాని అని అందర్రా బతుకమ్మ దగ్గరికి అత్తవాడు రాజా మునుపు దేవుడు లేదు కానీ దేవుడు ఎక్కడే అంతే తాడవాయి మండలము ఎబ్బతుసు నాది సిరికలాది కట్టు ఎబ్బతుసు నాది సిన్ని మేడారమురు ఎబ్బతుసు రక్తలు పుట్టిరా ఎబ్బతుసు నేను రక్త సారినరు ఎబ్బతుసు దగ్గరికి అత్త పట్టుకుని అందరూ నాకే పని కత్తిరికాడు పోయి రాజ్యం వెళ్తానా బాడీలో పిల్లలే అన్న ఎల్లే చెల్లి అన్నాను రాలేదు మమ్మల్ని మర్చిపోయి అడవాళ్ళ బ్రవల్ల వాటి మాత్రం మనం మమ్మల్ని మర్చిపోవచ్చు చెల్లయ్య పోదారమ్మని గురువు తోడు ఇదిలోకి తీసుకొని ఇంటికి రాకుండా పిల్లల కరవేట్లా అన్న ఇల్లు దారి పడతాడు అన్న ఇల్లు ఇద్దరు